హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇవాళ వీడియోలో మనం మొదటగా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, ఆగస్టుకు సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా నీట్గా అన్నీ కూడా కవర్ చేశాను. వాటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్క కరెంట్ అఫైర్స్ని తీసుకుని దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఇవి ఎలా ఉన్నాయంటే అన్ని సబ్జెక్ట్ వ్యూలో తీసుకున్నాను. అన్ని సబ్జెక్ట్ వ్యూలో తీసుకొని మీకు ఎగ్జామినేషన్ పరంగా ఎగ్జామినేషన్కి ఏవైతే చాలా ఇంపార్టెంట్ ఉంటాయో, ఎక్కువ ప్రిడిక్టబుల్ టాపిక్స్ ఉంటాయో అవైతే తీసుకోవడం జరిగింది. ఇవి నేను మీకు చాలా నీట్గా ఇస్తాను. ఒకటి యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, అలానే స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్లో, రెంటిల్లో కూడా ఇవి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటి కరెంట్ అఫైర్స్. కాబట్టి ఇది వీక్లీ కరెంట్ అఫైర్స్లో మనం మొట్టమొదటి క్లాస్ అనమాట. సో ఇవాళ చూస్తే మనం ఫస్ట్ వచ్చేసి ద న్యూ యుఎస్ బిల్ ఆన్ క్లైమేట్ యాక్షన్. సో క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఒక బిల్ అయితే తీసుకొచ్చారు. యుఎస్ గవర్నమెంట్ ఒక బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్ ఏంటో ఇవాళ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఆ బిల్లో ఎంత అమౌంట్ పెట్టారు, సో మొత్తం ఎంత అమౌంట్ అలకేట్ చేశారు, అసలు దేనికి సంబంధించింది, ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి ఇందులో, దీని మీద ఆ గవర్నమెంట్లో అపోజిషను అలాగే రూలింగ్లో ఉండే పార్టీస్ రెండు యాక్సెప్ట్ చేసాయా, సెనేట్లో యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈచ్ అండ్ ప్రతి ఒక్కటి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం చూస్తే August 7th ద యుఎస్ సెనేట్. సో యుఎస్ సెనేట్ అప్రూవ్డ్ ది బిల్ టైటిల్ ది ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ IRA 2022. సో బిల్ యొక్క పేరు ఏంటంటే ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ 2022. గుర్తుపెట్టుకోండి, మీ ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అనేది రీసెంట్గా ఒక కంట్రీ ఈ బిల్లుని ఇంట్రొడ్యూస్ చేసింది, అది ఏంటని అడుగుతారు. కాబట్టి కంట్రీ వచ్చేసి యుఎస్ అనమాట. అమెరికా ఈ బిల్లుని అయితే తీసుకొచ్చింది, ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ 2022, విత్ ఏ సింపుల్ మెజారిటీ ఆఫ్ 51-50. సో ఇది వచ్చేసి సింపుల్ మెజారిటీతో సెనేట్ అయితే బిల్లు చేసిందనమాట, 51-50 సింపుల్ మెజారిటీతో. సో ద వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్. సో వైస్ ప్రెసిడెంట్ ఎవరు యుఎస్కి? కమలా హారిస్. సో క్యాస్ట్ హర్ టై బ్రేకింగ్ ఓట్ టు ఎయిడ్ ది అప్రూవల్ ఆఫ్టర్ ది సెనేట్ వాజ్ ఈవెన్లీ డివైడెడ్. సో ఇక్కడ మామూలుగా సెనేట్ అంటే ఏంటి? సెనేట్ అంటే మీకు తెలియాలి. మామూలుగా అమెరికాలో మనకి హౌస్ ఆఫ్ ది పీపుల్ ఉంటుంది, అంటే లోక్సభ. అమెరికా మనకి పార్లమెంట్ అంటారు, ఇండియాలో పార్లమెంట్ అంటారు, అమెరికాలో వచ్చి కాంగ్రెస్ అంటారు. సో మన ఇండియాలో పార్లమెంట్ అనేదాన్ని అక్కడ కాంగ్రెస్ అంటారు. మనకి పార్లమెంట్లో ఏముంటాయి? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, పార్ట్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ అనమాట. కానీ అక్కడ మాత్రం ఓన్లీ లోక్సభ, రాజ్యసభే ఉంటాయి. ప్రెసిడెంట్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ అనమాట. సో అక్కడ కాంగ్రెస్లో ఏమేమి ఉంటాయి పార్లమెంట్లో? అమెరికన్ కాంగ్రెస్లో ఒకటి హౌస్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు. హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటే ఎవరు? లోక్సభని. ఇంకోటి రాజ్యసభని ఏమంటారంటే సెనేట్ అంటారు. సో అమెరికాలో రాజ్యసభను వచ్చి సెనేట్ అంటారనమాట. ఇదొకటి ఇంపార్టెంట్. సో కమలా హారిస్ ఏం చేస్తారంటే, మామూలు వైస్ ప్రెసిడెంట్ మనకి ఏం చేస్తారు, బిల్లు పెట్టిన తర్వాత మనము ఇద్దరు, సో ఈ పక్క అపోజిషన్ అగైనెస్ట్గా వేసేవాళ్ళు, దానికి ఫేవర్గా ఓటు వేసేవాళ్ళు, ఇద్దరు ఓటేసిన తర్వాత లాస్ట్లో వేస్తారనమాట. టై అయినప్పుడు ఇలా ఓటు చేస్తారు. అట్లా కమలా హారిస్ కూడా దీనికి టై అయిన తర్వాత, ఇది ఈక్వల్గా టై అయిన తర్వాత ఆమె ఓటేసి ఈ బిల్ అయితే పాస్ అయిపోయిందనమాట. సో తర్వాత ఈవెన్ దో ఆల్ రిపబ్లికన్స్ అపోజిట్ ది బిల్. సో అసలు రిపబ్లికన్స్ అంటే ఎవరు? సో మనకి రిపబ్లికన్స్ అంటే ఎవరు? మనకి అమెరికాలో రెండు పార్టీస్ ఉంటాయి, మేజర్గా 2 పార్టీస్ ఉంటాయి. ఆ పార్టీలు వచ్చేసి ఒకటి డెమోక్రాట్స్, ఇంకోటి వచ్చేసి రిపబ్లికన్స్. ఒకటి డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, ఈ రెండు వచ్చేసి పార్టీ అనమాట. డెమోక్రటిక్ పార్టీ ఒకటి, రిపబ్లికన్ పార్టీ. సో డెమోక్రటిక్ పార్టీ అంటే మనకి ఒబామా, జో బైడెన్, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా డెమోక్రటిక్ పార్టీ అనమాట. సో మనకి రిపబ్లికన్స్ అంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు కదా, సో డొనాల్డ్ ట్రంప్ పార్టీ వచ్చేసి రిపబ్లికన్ పార్టీ. చూడండి, చాలా క్లియర్గా ఇస్తాను పాయింట్స్ మీకు, ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ కాబట్టి. సో డెమోక్రటిక్, రిపబ్లికన్స్. ఇప్పుడు డెమోక్రటిక్ రూలింగ్లో ఉంది కాబట్టి రిపబ్లికన్స్ ఆ బిల్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఆ బిల్కి అగైనెస్ట్గా ఓటైతే వేశారు. సో డెమోక్రాట్ పుష్డ్ త్రూ ది ఆఫ్టర్ ఏ లాంగ్ డిబేట్ టేకింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది బడ్జెట్ రీకన్సిలేషన్ ప్రాసెస్. సో తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక బిల్లు పెట్టినప్పుడు దాని మీద డిస్కషన్ జరుగుతుంది. సో అపోజిషన్ వాళ్ళు కావచ్చు, రూలింగ్ పార్టీ వాళ్ళు, మొత్తం ప్రైవేట్ మెంబర్స్ అందరూ కూడా డిస్కషన్ చేస్తారు. ఒక పెద్ద డిబేట్ అయితే జరిగింది అనమాట. సో ఈ బిల్లుకి సంబంధించి పెద్ద డిబేట్ అయితే జరిగింది అక్కడ. సో తర్వాత ఇంకా చూస్తే ద బిల్ ఈ స్కేల్ డౌన్ వర్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ బైడెన్స్ సో బిల్డ్ బ్యాక్ బెటర్ యాక్ట్, సో BBA, విచ్ ఫెయిల్ టు గెట్ అప్రూవల్ ఫ్రమ్ ది సెనేట్. సో మామూలుగా ఈ బిల్లు ఏమైందంటే, ఫస్ట్ మామూలుగా బిల్డ్ బ్యాక్ బెటర్ యాక్ట్ అని, సో బిల్డ్ బ్యాక్ బెటర్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది మామూలుగా G7 ఉంది కదా మనకి, G7 దానికి సంబంధించి అమెరికా వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. అంటే మొత్తం క్లైమేట్ చేంజ్ ప్రకారం కావచ్చు, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లో కంట్రీస్
కొన్ని పేద దేశాలు ఉంటాయి కదా, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డెవలపింగ్ కంట్రీస్ యొక్క బాధ్యత అని చెప్పేసి ఈ బిల్లు తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమంటే విచ్ ఫెయిల్ టు గెట్ అప్రూవల్ ఫ్రమ్ ది సెనేట్. సో సెనేట్ నుంచి దీనికైతే అప్రూవల్ అయితే రాలేదని చెప్తున్నారు. తర్వాత ద ఐఆర్ఏ అంటే ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ హ్యాస్ స్పెషల్ ఫోకస్ ఆన్ ది క్లైమేట్, హెల్త్ కేర్ అండ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ టు అడ్రస్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ చూడండి, చాలామందికి డౌట్ ఉంది. సో చాలామందికి ఇక్కడ వచ్చేసి డౌట్ ఉందన్నమాట. ఏంటి అసలు క్లైమేట్ చేంజ్ మీద తీసుకొచ్చిన బిల్కి ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అని పేరు ఎందుకు పెట్టారు? ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఇక్కడ అనమాట. సో ఐఆర్ఏ హ్యాస్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ క్లైమేట్ చేంజ్, హెల్త్ కేర్, ట్యాక్స్ ప్రొవిజన్స్ టు అడ్రస్ ది ఇన్ఫ్లేషన్. సో వీళ్ళు ఇన్ఫ్లేషన్ని అడ్రస్ చేయడానికి, దాని గురించి చెప్పడానికి క్లియర్గా, దాన్ని తగ్గించడానికి, ఇటువంటి ప్రొవిజన్స్ అన్నిటికీ తీసుకురావడానికి దీన్ని పేరు పెట్టారు అనమాట, ఐఆర్ఏ అని పేరు పెట్టారు. సో ఇక్కడ ఏమిటంటే క్లైమేట్ మీద, అలానే వాతావరణము, హెల్త్ కేర్, ఆరోగ్యం పరంగా ట్యాక్స్ ప్రొవిజన్స్, మనం ట్యాక్స్ పే చేస్తాం కదా పన్నులు, వాటి ప్రకారం వచ్చేసి ఇన్ఫ్లేషన్ అడ్రస్ చేయడానికి ఈ బిల్లుని తీసుకొచ్చారనమాట. దానికి వచ్చేసి ఇక్కడ నేమ్ అయితే పెట్టారు. సో తర్వాత ఏముందో చూద్దాం. దీనికి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ ఏమున్నాయి చూద్దాం. ఇప్పుడు క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమున్నాయి చూద్దాం. సో ద బిల్ మార్క్స్ ది లార్జెస్ట్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఎయిమ్ టువర్డ్స్ ది మేకింగ్ యుఎస్ అనే లీడర్ క్లీన్ ఎనర్జీ. సో ఇది వచ్చేసి లార్జెస్ట్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మనకి లార్జెస్ట్ అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ వచ్చేసి క్లియర్గా ఏం చెప్తున్నారంటే వీళ్ళు అమెరికాకు సంబంధించిన లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి క్లీన్ ఎనర్జీకి సంబంధించింది, ఇదే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నారు. సో తర్వాత ఎయిమ్డ్ టువర్డ్ మేకింగ్ ది యుఎస్ లీడర్ క్లీన్ ఎనర్జీ. ఓకే, సో ఇట్ ఇన్క్లూడ్స్ ది ప్యాకేజ్ ఆఫ్ $369 billion ఫర్ ది క్లీన్ ఎనర్జీ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ అమౌంట్ చూడండి ఎంత పెద్ద అమౌంట్. సో పెద్ద ఫండ్ని వీళ్ళైతే అలకేట్ చేస్తున్నారు, దీనికి రిసోర్సెస్ని అలకేట్ చేస్తున్నారు, ఫండ్స్ని. మొత్తం వచ్చేసి $369 billion అయితే వీళ్ళు క్లీన్ ఎనర్జీ కోసం వచ్చేసి ఇక్కడ ఫండ్ చేస్తున్నారు అనమాట. సో తర్వాత ఇట్ ప్రొవైడ్స్ ఏ ట్యాక్స్ డిడక్షన్ టు ఏ లో అండ్ మిడిల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ టు గెట్ ఎలక్ట్రిక్ అండ్ సీక్స్ టు లోర్ ది ఎనర్జీ ఆఫ్ ది బిల్స్ ఆఫ్ అమెరికన్ హౌస్ హోల్డ్స్. ఇట్ ఆల్సో ఎయిమ్స్ టు బోల్స్టర్ ది డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్ పంప్స్ అండ్ క్రిటికల్ మినరల్స్. సో ఇది దేనికి సంబంధించిందంటే హీట్ పంప్స్కి ప్రొడక్షన్ ఆఫ్ డొమెస్టిక్ అంటే ఆ కంట్రీలోనే స్వదేశీ పరిజ్ఞానంతో అమెరికాలో డొమెస్టిక్ హీట్ పంప్స్ కోసము, అలాగే క్రిటికల్ మినరల్స్ కూడా దీన్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా చెప్పారు ట్యాక్స్ డిడక్షన్ అండ్. ఇప్పుడు హౌస్ హోల్డ్స్కి ఈ బిల్లు వల్ల ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటే, ఇప్పుడు దేశంలో వచ్చేసి ఎక్కువ ఫారెస్ట్లు పెంచడము, క్లీన్ ఎనర్జీకి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకురావడం వల్ల పవర్ని తక్కువలో ఇవ్వచ్చు అనమాట. సో పీపుల్కి వచ్చేసి పవర్ని తక్కువలో ఇవ్వచ్చు, పవర్ అని కరెంటుని వచ్చేసి వాళ్ళు విద్యుత్ని తక్కువలో కాస్ట్లో ఇవ్వచ్చు. కాబట్టి సో పీపుల్కి కూడా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కువ సన్లైట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఏసీస్, కూలర్స్ ఇలా ప్రిఫర్ చేస్తాం. అదే అక్కడ హీట్ని వచ్చేసి వాళ్ళు మేనేజ్ చేశారంటే సో కొంచెము ఫేవరబుల్గా ఉంటుంది కదా. సో అట్లనే వీళ్ళు వచ్చేసి పవర్ని కూడా తక్కువలో ఇవ్వడం వల్ల హౌస్ హోల్డ్స్ కూడా యూటిలైజేషన్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారంటే యుఎస్ ఈజ్ కరెంట్లీ ఫేసింగ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ థ్రెట్స్. సో ఇప్పుడు రీసెంట్గా చూస్తే యుఎస్లో, అమెరికాలో క్లైమేట్ థ్రెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, వాతావరణంగా వాళ్ళకి చాలా విపత్తులన్నీ జరుగుతున్నాయి యుఎస్లో. సో ద ఇన్క్లూడ్స్ ది హీట్ వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి, మనకి వడదెబ్బలు కూడా వస్తున్నాయి ఎక్కువ. సో వైల్డ్ ఫైర్స్, ఫారెస్ట్ అంతా కాలిపోతుంటాయి. మీరు చూడండి అమెరికాలో కాలిఫోర్నియా కావచ్చు, శాన్ ఫ్రాన్సిస్కో ఈ రీజన్స్లో ఫారెస్ట్ మొత్తం కొన్ని 100 కిలోమీటర్ల వరకు కూడా కాలిపోతుంటాయి, 100 మైల్స్ వరకు కూడా. కొన్ని సిటీస్కి దగ్గరగా విలేజెస్ మొత్తం కూడా ఎవాక్యుయేట్ చేస్తుంటారు, అంతా వాళ్ళు ఇల్లు మొత్తం కాలిపోతాయి అక్కడ. సో వాళ్ళు వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ జరుగుతుంటాయి యుఎస్లో. తర్వాత సైక్లోన్స్, హరికేన్స్, ఇక్కడ ఏమంటారు మనకి అమెరికాలో వచ్చి హరికేన్స్ అంటారు, హరికేన్స్ కావచ్చు, టోర్నడోస్, ఇలా సహజ విపత్తులు అంటే మనకి న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి కూడా జరుగుతుంటాయి. నెక్స్ట్ ఇంకా ఫ్లడ్స్, హరికేన్స్, ఇప్పుడు చెప్పిన హరికేన్స్, ఫ్లడ్స్ కావచ్చు, వరదలు, దట్ హ్యావ్ బికమ్ ది ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ ఇన్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో కొన్ని గత సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా ఇటువంటి డిజాస్టర్స్ అనేవి ఎక్కువ అమెరికాలో జరుగుతున్నాయి అనమాట. వీటన్నిటిని అరికట్టడానికి, వీటి నుంచి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి అమెరికా అయితే ఈ బిల్లుని తీసుకొచ్చింది. ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అని 2022 ఒక బిల్లుని తీసుకొచ్చింది. ఇందులో మొత్తం వచ్చి $369 billion అయితే ఇక్కడ వచ్చేసి పెడుతుందన్నమాట. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్గా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా బాగా ఇంపార్టెంట్. సో తర్వాత వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్. సో ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ అనమాట. సో ఇగ్నోరింగ్ ది అబ్జెక్షన్ ఆఫ్ ది అపోజిషన్, ద సంయుక్త కిసాన్ మోర్చా అండ్ ది ట్రేడ్ యూనియన్. సో ట్రేడ్ యూనియన్ పవర్ మినిస్ట్రీ ఇంట్రొడ్యూస్డ్ ది ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ అట్ ది లోక్సభ అండ్ ఆగస్ట్ 8. సో ఆగస్ట్ 8 వచ్చేసి ఈ బిల్ అయితే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట. ఈ బిల్ వచ్చేసి కంప్లీట్గా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, ఏది ఆగస్ట్ 9. సో ఇక్కడ ఏం జరిగిందంటే అపోజిషన్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు, ఈ బిల్లుకి వచ్చి అబ్జెక్షన్ పెట్టినప్పటికీ కూడా. సో అపోజిషన్, సంయుక్త మోర్చా అండ్ ట్రేడ్ యూనియన్స్ అండ్ ది యూనియన్ పవర్ మినిస్ట్రీ ఇంట్రొడ్యూస్ ది బిల్లు. సో ఇక్కడ చూడండి ఈ బిల్లుకి సంబంధించి ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయో నీట్గా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ బిల్లుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఫస్ట్ చూస్తే యూనియన్ పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ at the stage of introduction of the bill, so could move the energy
స్టాండింగ్ కమిటీ ఆఫ్ ది పార్లమెంట్ టు బ్రాడర్ కన్సల్టెన్స్. సో బిల్లును వచ్చేసి కమిటీస్ ఉంటాయి మనకి. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు ఇంట్రడ్యూస్ చేయగానే దాని గురించి డిస్కషన్స్ అవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత కమిటీస్ ఉంటాయి మనకి, పార్లమెంటరీ హౌస్ కమిటీస్ ఉంటాయి కదా, వాటికి పంపించారనమాట. వాటికి వెళ్ళినప్పుడు ఆ కమిటీ మొత్తం రీసెర్చ్ చేస్తుంది, ఆ బిల్లు గురించి మొత్తం అనాలిసిస్ చేసి దాని గురించి పార్లమెంట్కి రిపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో బ్రాడర్ కన్సల్టేషన్స్. సో ఎనర్జీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్కి బిల్ అయితే పంపించారు. సో మెయిన్ అమెండ్మెంట్స్ ఏమున్నాయి ఈ బిల్ అంటే, కంపేర్ టు డ్రాఫ్ట్స్ ఆఫ్ 2020 and 21 ద ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ ఫర్ 2022 యాజ్ ఏ నెంబర్ ఆఫ్ చేంజెస్. సో చాలా చేంజెస్ అయితే ఈ బిల్లో తీసుకొచ్చారని చెప్తున్నారు. ద మెయిన్ చేంజ్ అమాంగ్ దమ్ కుడ్ బి ఏ ప్రపోజల్ ఫర్ ది సెంటర్ ఇన్వెన్షన్ ఇన్ ది ఏరియా ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ ఈ పాయింట్. సో సెంటర్ ఇంటర్వెన్షన్. సో ఈ పవర్ ఉంది కదా, పవర్ డిస్ట్రిబ్యూషన్లో డొమైన్ అండర్ ది స్టేట్ గవర్నమెంట్స్. సో మామూలుగా ఇంతకుముందు పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కడ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్స్ పవర్ అనమాట. స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే విద్యుత్ పంపిణీ. సో విద్యుత్ పంపిణీ చేస్తుంటారు కదా, దీన్ని వచ్చేసి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోకి తీసుకెళ్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది ఇందులో కూడా అని చెప్పేసి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి హక్కు ఉంటుందని ఈ బిల్లు అయితే ఒక ప్రొవిజన్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇంకా చూస్తే సచ్ ప్రొవిజన్స్ కెన్ బి సీన్ ఇన్ ది క్లాస్ 5, 11, 12, 13, 15, 23 ఆఫ్ ది బిల్. సో ఈ బిల్లులో ఈ ప్రొవిజన్స్ ఈ క్లాసెస్లో వాటిని ఇంట్రొడ్యూస్ చేశారు. సో క్లాస్ 5 అమెండ్స్ ది సెక్షన్ 14 ఆఫ్ ది పేరెంట్ యాక్ట్ దట్ డీల్స్ విత్ ది క్రైటీరియా ఫర్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూటర్స్. సో మామూలు క్లాస్ 5లో సెక్షన్ 14 ఒకటి ఉంటుంది. సో ఈ బిల్లో వచ్చేసి క్లాస్ 5 ఉంది కదా, అందులో సెక్షన్ 14 ఒకటి ఉంటుంది. అందులో వచ్చేసి దీని గురించి ఉంటుంది అనమాట, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూటర్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ద అమెండ్మెంట్ ఎంపవర్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఏ ప్రిస్క్రైబ్ ది క్రైటీరియా. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఎలాంటి ఒపీనియన్స్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ డిస్ట్రిబ్యూషన్లో. నెక్స్ట్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది ఉందనుకోండి, సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఇంటర్వెన్షన్ అనేది ఉంటే ఎటువంటి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అని కూడా ఇది క్లియర్గా డిస్కస్ చేస్తుంది అనమాట. సో ఇంకా మనం ఇక్కడ చూస్తే సో అనదర్ క్లాస్ ఏం చెప్పారంటే, సో అనదర్ క్లాస్ దట్ కాజెస్ వరీ ఫర్ ది హూస్ అపోజిట్స్ ది బిల్ క్లాస్ 11. సో హూ సీక్స్ అమెండ్మెంట్ టు ది సెక్షన్ 42 ఆఫ్ ది ప్రిన్సిపల్ యాక్ట్ టు ఫెసిలిటేట్ ఆపరేషన్ ఆఫ్ ది మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్సెస్ ఇన్ ది సేమ్ ఏరియా. ఈ పాయింట్ మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇన్ ది సేమ్ ఏరియా అండ్ టు అవాయిడ్ ది ప్యారలల్ నెట్వర్క్ అండ్ ఆప్టిమల్ యూజ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సో ఫెసిలిటేట్స్ ది ఆపరేషన్ ఆఫ్. ఇక్కడ చూడండి ఇదేం చెప్తుందంటే మామూలుగా ఈ క్లాస్ అపోజ్ ది బిల్. సో ఇక్కడ చాలామంది వచ్చేసి హూ అపోజెస్ ది బిల్ క్లాస్ 11, హూ సిక్స్ ది అమెండ్మెంట్ ది సెకండ్. ఇక్కడ మామూలుగా ఆపరేషన్ ఒక సేమ్ ఏరియాలోనే మల్టిపుల్ ఆపరేషన్స్ అంటే మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అనేవి ఉంటాయన్నమాట కొందరికి. సో అవి కొందరు సపోర్ట్ చేస్తున్నారు, కొందరు అయితే సపోర్ట్ చేయకుండా చెప్తున్నారు అనమాట. సో ఫైనల్గా బిల్ అనేది ఎలా వస్తుందో చూడాలి. సో టు అవాయిడ్ ది ప్యారలల్ నెట్వర్క్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ వర్క్. సో ఇది ఓవరాల్గా పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది. సో ఇక్కడ ఒకే ఏరియాలో మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఉండకూడదని కొందరు చెప్తున్నారు, సో కొందరు ఉండొచ్చని చెప్తున్నారు. సో ఇట్లా అనేది తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ సిమిలర్లీ క్లాస్ 13 ఏం చెప్తుందంటే, సీక్స్ టు అమెండ్ ది సెక్షన్ 60 ఆఫ్ ది ప్రిన్సిపల్ యాక్ట్ టు ఎనేబుల్ ది మేనేజ్మెంట్ ఆఫ్ పవర్ పర్చేజెస్ అండ్ క్రాస్ సబ్సిడీ ఇన్ ది కేస్ ఆఫ్ మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇన్ ది సేమ్ ఏరియా సప్లై. సో ఇక్కడ ఈ క్లాస్ 13కి సంబంధించి టు అమెండ్ ది సెక్షన్ 16 అమెండ్మెంట్ చేస్తే ఏమని చెప్తుందంటే, టు ఎనేబుల్ ది మేనేజ్మెంట్ ఆఫ్ పవర్ పర్చేజ్ అండ్ ది క్రాస్ సబ్సిడీ. సో ఎనేబుల్ చేయండి పవర్ పర్చేజ్ని, మేనేజ్మెంట్ యొక్క పవర్ పర్చేజ్ని, క్రాస్ సబ్సిడీని ఇన్ ది కేస్ ఆఫ్ మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్లో సేమ్ ఏరియాలో ఉంటుందా దానికి ఎనేబుల్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ అమెండ్మెంట్ యాక్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలో ఉన్న వాటిని సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్లోకి తీసుకెళ్తున్నారు. సో అదొకటి నీట్గా క్లియర్గా చూసుకో. డిస్కమ్స్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి కదా, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, నెక్స్ట్ ఉజ్వల్ స్కీమ్ ఏంటి, నెక్స్ట్ ఉజ్వల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా స్కీమ్స్ గురించి మీరు క్లియర్ కట్గా చూసుకోండి. సో తర్వాత వచ్చేసి ఇండియన్ అంటార్కిటిక్ బిల్ 2022 చాలా ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది. మెయిన్స్ పరంగా కూడా మీకు జాగ్రఫీ పరంగా ఎక్కువ వచ్చి అడిగేదానికి అవకాశం ఉంది. సో తర్వాత అంటార్కిటిక్ అంటే మీకు తెలుసు కదా, అంటార్కిటిక్ అనేది ఒక ఖండము, అక్కడ అన్ని దేశాలు రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాయి, రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రతి కంట్రీ కూడా వాటిని ఫాలో అవ్వాలి, ప్రతి కంట్రీ వాటికి సంబంధించిన రూల్స్ అనేది పెట్టుకుంటుంది. అవి ఏ ఉన్నాయి చూద్దాం. ద బిల్ సీక్స్ టు గివ్ ఎఫెక్ట్ టు అంటార్కిటిక్ ట్రీటీ, ద కన్వెన్షన్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ అంటార్కిటిక్ మెరీన్ లివింగ్ రిసోర్సెస్. సో కన్జర్వేషన్ ఆఫ్ ది అంటార్కిటిక్ మెరీన్ లివింగ్ రిసోర్సెస్. సో అక్కడ అంటార్కిటిక్ ఖండం చుట్టూ ఉన్నటువంటి మెరీన్ లివింగ్ ఉంటాయి కదా, అంటే సముద్రంలో ఉండే జీవులు ఉంటాయి కదా, వాటికి ఎలాంటి హాని చేయకూడదు, వాటిని సంరక్షించాలని ఇక్కడ ఉంటాయి. మనకి పెంగ్విన్స్ కావచ్చు, పెంగ్విన్ పక్షులు, సీల్స్, ఇవన్నీ కూడా ఉంటాయి, వేల్స్ ఉంటాయి, మనకి తిమింగలాలు ఉంటాయి అనమాట, ఎక్కువ మనకి బ్లూ వేల్స్, ఇవన్నీ అంటార్కిటికా దగ్గర ఎక్కువ ఉంటాయి అనమాట. సో వీటంటే మనం కాపాడుకోవాలని చెప్తున్నారు. వాల్రస్ అంటారు, అంటే మనకి సముద్ర సింహం అంటారు వాల్రస్.
ద ప్రోటోకాల్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ టు ది అంటార్కిటిక్ ట్రీటీ. సో ఒక ప్రోటోకాల్ కూడా తీసుకొస్తున్నారు. పర్యావరణ యాక్ట్కి సంబంధించి చట్టం ఉంది కదా, దానికి సంబంధించిన ఒక ప్రోటోకాల్ కూడా తీసుకొస్తున్నారు. సో ఇట్ ఆల్సో సీక్స్ టు ప్రొటెక్ట్ అంటార్కిటిక్ ఎన్విరాన్మెంట్ అండ్ రెగ్యులేట్ ది యాక్టివిటీస్ ఇన్ ది రీజియన్. సో అక్కడ ఈ అంటార్కిటిక్ ఖండానికి సంబంధించిన చుట్టుపక్కల మొత్తం పర్యావరణానికి కూడా ఎలాంటి హాని చేయకుండా ప్రతి ఒక్క కంట్రీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సో తర్వాత అక్కడ ఉన్నటువంటి రెగ్యులేట్ చేయాలి. కొన్ని యాక్టివిటీస్ రెగ్యులేటివ్ అంటే లిమిట్ చేసేయాలి. ఎక్కువగా వాటికి స్ప్రెడ్ అనేది ఇవ్వకూడదు అనమాట. కొన్ని యాక్ట్ని లిమిట్ చేయడం మంచిది. సో ఇంకా ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ కమిటీ. సో కమిటీ ఆన్ అంటార్కిటిక్ గవర్నెన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కమిటీని తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ ఒక కమిటీని తీసుకొచ్చి ఆ కమిటీ ప్రకారము ఎటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి, ఒకవేళ ఎవరైనా అక్కడ వైలేషన్ చేస్తే, ఇండియా తరపున ఎవరైనా వైలేషన్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ కమిటీ ఉంది కదా, సో అంటార్కిటిక్కి సంబంధించిన కమిటీ ఉంది కదా, ఈ కమిటీని ఎవరు హెడ్ చేస్తారంటే దిస్ కమిటీ విల్ బి చైర్డ్ బై సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. మనకి మినరల్స్ సంబంధించి కావచ్చు, సో ఇంకా మనకి కొన్ని మినరల్స్ ఉంటాయి కదా, వాటన్నిటికి సంబంధించి కూడా ఎర్త్ మినిస్ట్రీ అనేది హెడ్గా ఉంటుంది మనకి. సో కాబట్టి ఇక్కడ ఈ ఐఎండి మనకి ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది మినిస్ట్రీ కింద. సో ఇక మనం చూస్తే దీని వచ్చేసి ఈ కమిటీ ఆన్ అంటార్కిటిక్ ఎన్విరాన్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఉంది కదా, దానికి సంబంధించిన కమిటీకి ఎవరు ఉంటారంటే హెడ్గా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అయితే ఉంటారు. సో ఇక్కడ చూడండి, నీడ్ బై పర్మిట్. సో పర్మిట్ బై ది కమిటీ ఆర్ రిటర్న్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది అనదర్ పార్టీ టు ప్రోటోకాల్ అదర్ దాన్ ఇండియా విల్ బి రిక్వైర్డ్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్. సో అదర్ దాన్ ఇండియా కొన్ని రిటర్న్ ఆథరైజేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఇండియాలో ఫారినర్స్ వచ్చారు, ఇండియా తరపున అంటార్కిటికాకి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్తో ఉన్నటువంటి పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నుంచి పర్మిషన్ తీసుకునే వాళ్ళు అంటార్కిటికాకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూద్దాం ఎటువంటి ప్రొవిజన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ప్రొవిజన్స్, వీటి గురించి చూద్దాం. సో అన్ ఇండియన్ ఎక్స్పెడిషన్ టు ఎంటర్ ఏ రిమైన్ అంటార్కిటికా ఆర్ రిమైన్ ఇన్ అంటార్కిటికా. సో మన వాళ్ళు ఎవరైనా ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎక్స్పెడిషన్ అంటే ఒక అన్వేషణ కోసం అంటార్కిటికాకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఏ పర్సన్ టు ఎంటర్ ఆర్ రిమైన్ ఇన్ ది ఇండియన్ స్టేషన్ ఇన్ అంటార్కిటికా. సో మనకి ఇండియన్ స్టేషన్స్ ఏమున్నాయి అంటార్కిటికాలో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి దక్షిణ గంగోత్రి. సో ఫస్ట్ దక్షిణ గంగోత్రి, సో తర్వాత వచ్చేసి మైత్రి, భారతి. సో ఈ మూడు, దక్షిణ గంగోత్రి ఒకటి, మైత్రి ఒకటి, భారతి, ఈ మూడు వచ్చేసి ఇండియా తరపున అంటార్కిటికాలో ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్స్ అనమాట. ఇండియా తరపున అంటార్కిటికాలో ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్స్. సో అదొకటి. నెక్స్ట్ ఏ వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా టు ఎంటర్ ది రిమైనింగ్ అంటార్కిటికా. సో ఇండియా తరపున రిజిస్టర్ అయినటువంటి ఒక నౌక కావచ్చు, లేదా ఒక జెట్టు, ఎయిర్ క్రాఫ్ట్, విమానం కావచ్చు, ఏదైనా కూడా పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఏ పర్సన్ ఆర్ వెజల్ టు డ్రిల్ degrade, so dredge or evacuate mineral resources are the collect samples from the mineral. అంటార్కిటికా నుంచి ఎవరైనా మినరల్ ఖనిజాలకి సంబంధించిన శాంపిల్స్ తీసుకోవాలి, అంటే టెస్ట్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి శాంపిల్స్ తెచ్చుకుంటారు కదా, దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉందన్నమాట. మీరు అంటార్కిటికా నుంచి ఒక మంచు తీసుకురావాలని కూడా పర్మిషన్ ఉండాలి. అంటే కంప్లీట్గా అంటార్కిటికా ఖండం మొత్తం ఒక పరిధిలో ఉంటుంది. అలా యాక్టివిటీస్ దట్ మే హార్మ్ ది నేటివ్ స్పీసీస్. అక్కడ నేటివ్ స్పీసీస్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఇందా చెప్పిన బ్లూ వేల్స్, పెంగ్విన్స్, నెక్స్ట్ మనకి వాల్రస్, సీల్స్, వీటికి ఎలాంటి హాని అనేది చేయకూడదు అక్కడ నేటివ్గా ఉండే స్పీసీస్కి అనమాట. పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, రెప్టిల్స్, మమ్మల్స్, ఏదైనా కూడా. తర్వాత వేస్ట్ డిస్పోజల్ బై పర్సన్, వెజల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటార్కిటికా. సో ఇక్కడ పర్సన్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, వెజల్ నౌక కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ విమానం కావచ్చు, ఏదైనా కూడా దానికి సంబంధించిన వేస్టేజ్ ఉంటాయి కదా, వేస్ట్ని, వ్యర్థ పదార్థాలు మొత్తం వచ్చేసి అక్కడ వేయకూడదు, వేస్ట్ అంటార్కిటికాలో వేయకూడదు అనమాట. ఈ ప్రొవిజన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఇవి ఎవరైతే ఫాలో అవ్వారో వాళ్ళ మీద సుప్రీంకోర్టు, మన ఇండియన్ కోర్ట్స్ ఉన్నాయి కదా, ఇండియన్ కోర్ట్స్ అనేది యాక్షన్ తీసుకుంటాయి అనమాట ఆ పర్సన్స్ మీద. వీటిని ఈ కంప్లీట్గా ఇక్కడ చెప్పిన లిస్ట్ అయితే ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళ మీద ఇండియన్ కోర్టు, ఇంటర్నేషనల్ కోర్టు కాదు, ఇండియన్ కోర్టు ఈ బిల్లు ప్రకారము వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటుంది. జైలు శిక్ష వేయడము, లేకుంటే జరిమానా వేయడము, ఇట్లాంటి అయితే చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి అంటార్కిటికా సంబంధించిన బిల్లు, చాలా ఇంపార్టెంట్, రీసెంట్ న్యూస్లో ఉంది బాగా. సో తర్వాత వచ్చేసి ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్. సో మనకి ఇంటర్నేషనల్ ఇండియన్ బులియన్ ఎక్స్చేంజ్ అయితే వచ్చిందనమాట. సో న్యూస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది, కాకపోతే మీకు సమ్మరీలా, ఒక వీక్ సమ్మరీలా నీట్గా క్లియర్గా ఇస్తున్నాను ఇంకా. సో ద ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ IIBX వాజ్ ది ఫస్ట్ అనౌన్స్డ్ ఇన్ ది 2020 యూనియన్ బడ్జెట్. ఇది మొట్టమొదటిసారి మనకి 2020 కేంద్ర బడ్జెట్లో అనౌన్స్ చేశారనమాట. టు ఫెసిలిటేట్ గోల్డ్ ఇంపోర్ట్స్ బై ది ఇండియన్ జ్యువెలర్స్. మన ఇండియన్ జ్యువెలర్స్ అంటే నగలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా మన ఇండియాలో, వాళ్ళు గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటారు, దిగుమతి చేసుకుంటారు, ఎక్కడి నుంచి, స్విట్జర్లాండ్ నుంచి అట్లా చేసుకుంటారు, బిస్కెట్స్ రూపంలో చేసుకుంటారు అనమాట. వాటికి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ తీసుకురావాలని చెప్పేసి ఈ IIBX అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. ఇది మొట్టమొదటిసారి 2020 బడ్జెట్లో తీసుకొచ్చారు. సో తర్వాత ఇట్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ దట్ నాట్ ఓన్లీ ఎన్రోల్
not only enroll the jewelers to trade on the exchange but also set up a necessary infrastructure to store physical forms of the gold and ఇక్కడ చూడండి. సో గోల్డ్ ఎన్రోల్ చేసుకోవడమే కాకుండా ట్రేడ్ ఎక్స్చేంజ్ మీద గోల్డ్ సంబంధించిన జ్యువెలర్స్ ఎన్రోల్ చేసుకునేదే కాకుండా వాళ్ళకి ఒక నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు బిస్కెట్స్ కొన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఒక జ్యువెలరీ తయారు చేసే ఒక పర్సన్ అనుకోండి. నేనేం చేస్తాను, ఆ గోల్డ్ బార్స్ ఉంటాయి కదా, గోల్డ్ బిస్కెట్స్ లాగా బార్స్, అవన్నీ కూడా కొనుగోలు చేస్తాను. ఇక్కడ నుంచి ఐఏ బేక్స్ నుంచి కొనుగోలు చేస్తాను. వాటిని నేను భద్రపరచుకోవడానికి, నీట్గా వాటిని రక్షణ భద్రపరచడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో తర్వాత ఐఐ బేక్స్ విల్ ఫెసిలిటేట్ ఎఫిషియంట్ ప్రైస్ డిస్కవరీ విత్ ది అస్యూరెన్స్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ సోర్సింగ్ అండ్ క్వాలిటీ. సో అపార్ట్ ఫ్రమ్ గివింగ్ ది ఇంపీటస్ టు ది ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ ది గోల్డ్ ఇన్ ఇండియా. సో అంతే కదా, ట్రేడింగ్లో పెట్టారనుకోండి. ఇప్పుడు మనం స్టాక్ ట్రేడింగ్ చేస్తుంటాం, డెరివేటివ్స్ ఇట్లా చేస్తుంటాం, ఈక్విటీస్ ఇవన్నీ సేమ్ ఇట్లానే ఇప్పుడు గోల్డ్ కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. దాన్ని భద్రపరచుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళు ఇస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఐఐఎఫ్సిఐ has signed with the notifying the eligible qualified. సో మనకి ఐఐఎఫ్సిఐ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో దీని ప్రకారం ఎవరెవరు ఎలిజిబుల్, సో దాంట్లో ట్రేడింగ్ చేయడానికి ఐఐబిఎక్స్ ఇండియన్ బులియన్ ఉంది కదా ఎక్స్చేంజ్, దీనికి సంబంధించిన ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్. అంటే మనము డైరెక్ట్ ఇది ఇండియాకి సంబంధించింది కాదు, డొమెస్టిక్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్స్తో మనము ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఎలిజిబుల్ జ్యువెలర్స్ ఇన్ ఇండియా డైరెక్ట్లీ టు ఇంపోర్టింగ్ ది గోల్డ్ త్రూ ఐఐబిఎక్స్. సో ఎవరైతే ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ కింద ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళు డైరెక్ట్ ఐఐబిఎక్స్ తర్వాత దాని ద్వారా గోల్డ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే ఈ ఐఐబిఎక్స్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అనేది మనకి గిఫ్ట్ సిటీలో స్టార్ట్ చేశారు. సో మనకి గుజరాత్లో ఉండే గిఫ్ట్ సిటీలో దీన్ని అయితే స్టార్ట్ చేశారు అనమాట. ఆ గిఫ్ట్ సిటీ ఏంటో చూద్దాం. సో గుజరాత్ గాంధీనగర్ ఈజ్ హోమ్ టు ది గిఫ్ట్. సో గిఫ్ట్ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ. సో గిఫ్ట్ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ. దీని వచ్చేసి గిఫ్ట్ సిటీ అంటారు షార్ట్ కట్స్లో. ఇది మనకి గుజరాత్లోని గాంధీనగర్లో ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఏ మల్టీ సర్వీస్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సో మల్టీ సర్వీస్, ఒక సర్వీసే కాకుండా యూనిలేటరల్ సర్వీస్ కాకుండా మనకి మల్టీలేటర్లు మొత్తము మల్టీ సర్వీసు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి, సెజ్ ఉంటాయి. ఇంకా విత్ హౌసెస్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్, మన ఐఎఫ్ఎస్సి ఉంది కదా, ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి ఐఎఫ్ఎస్సి కూడా ఇక్కడే గిఫ్ట్ సిటీలోనే పెట్టారు. తర్వాత ఎక్స్క్లూజివ్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియా, ఇది వచ్చేసి డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అన్నమాట. ఎక్స్క్లూజివ్లీ డొమెస్టిక్ టారిఫ్ అనేది ఏరియా. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ కావచ్చు. సో తర్వాత ఇంకా మనకి ఇక్కడ కంప్లీట్గా అయితే మనకి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి తర్వాత నీట్గా దీనికి సంబంధించింది ఇవన్నీ కూడా ఐఎఫ్ఎస్సి కానీ ఇవన్నీ కూడా గిఫ్ట్ సిటీలో ఉన్నాయి. గిఫ్ట్ సిటీ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది గుజరాత్లోని గాంధీనగర్లో ఉంటుంది అనమాట. ఇది ఒకటి గిఫ్ట్ సిటీ అబ్రివేషన్ కూడా క్లియర్ కట్గా చూసుకోండి. సో తర్వాత ఏముందో చూద్దాం, కరెంట్ అఫైర్స్ తర్వాత ఏముందో. సో ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఏ స్టేట్ టాప్ వచ్చింది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో కర్ణాటక హ్యాస్ బ్యాగ్డ్ ది టాప్ ర్యాంక్ ఇన్ నీతి ఆయోగ్స్ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో దీన్ని ఎవరు తీస్తారంటే నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేస్తుంది ఇండెక్స్ని. ఇందులో కర్ణాటక అనేది టాప్ ప్లేస్లో వచ్చింది, కర్ణాటక అనేది అగ్రస్థానంలో వచ్చిందనమాట. సో 2021 రిపోర్ట్లో ఇచ్ డిటర్మిన్స్ ది ఇన్నోవేషన్ కెపాసిటీస్ అండ్ ఎకోసిస్టమ్స్ అట్ ది సబ్ నేషనల్ లెవెల్. సో మనకి జాతీయ స్థాయిలో నుంచి మనకి స్టేట్స్ పరంగా చూసుకుంటే ఎక్కడెక్కడ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఇన్నోవేషన్ ఎక్కువ ఉంది, దానికి సంబంధించిన ఒక ఎకో సిస్టమ్ అనమాట. ఇన్నోవేషన్కి ఒక ఎకో సిస్టమ్ ఎక్కడ బాగుందో ఆ స్టేట్లో చూసి ఆ స్టేట్కి ర్యాంక్ అనేది ఇస్తారనమాట. ఇందులో అయితే కర్ణాటక అనేది టాప్ ప్లేస్లో వచ్చింది. సో తర్వాత ద ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇస్ రిలీజ్డ్ బై ది నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అనేది ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్. సో మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్, నీతి ఆయోగ్ ఒకటి, ఇన్స్టిట్యూషన్ ఫర్ కాంపిటేటివ్నెస్ అనేది ఎవ్రీ ఇయర్. సో ఇది కూడా ఇంపార్టెంట్, యాన్యువల్ ఇండెక్స్ అనమాట. ఇది మనకి యాన్యువల్ అలా ఉంటాయి కదా, ఇది యాన్యువల్ ఇండెక్స్ అంటే ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి. దీనికి సంబంధించి ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, మనకి నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. సో తర్వాత ద ఇండెక్స్ అటెంప్ట్స్ టు క్రియేట్ ది ఎక్స్టెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ది కంటిన్యూషన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇట్ ర్యాంక్స్ దమ్ బేస్డ్ ఆన్ దేర్ స్కోర్స్. అంటే ఒక కంట్రీలో ప్రతి స్టేట్లో కానీ యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతంలో ఈ ఇన్నోవేషన్ ఇంప్రూవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు స్టార్టప్స్ ఎక్కువ వస్తున్నాయి, మన కర్ణాటక నుంచి కానీ కేరళ నుంచి కానీ ఢిల్లీ నుంచి స్టార్టప్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ప్రతి స్టార్టప్లో 2 ఐఐటియన్స్ ఉన్నారు. ఐఐటి నుంచి చదువుకున్న వాళ్ళు ప్రతి స్టార్టప్లో 2 ఐఐటియన్స్ అనే వాళ్ళు ఉన్నారన్నమాట కామన్గా యావరేజ్గా. సో ఎందుకంటే ఐఐటీలో మంచిగా ఇన్నోవేషన్కి సంబంధించిన కానీ
ఇలా స్టార్టప్స్ ఎలా చేయాలి అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐఐటీలో. చాలా బాగుంటుంది ఐఐటీస్, మన ఇండియా యొక్క ఐఐటీస్ చాలా గ్రోత్. ఇవాళ ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు అందరూ కూడా మన ఇండియన్ ఐఐటీలో చదివిన వాళ్ళే. గుడి సత్యనారాయణ కావచ్చు, మనకి సుందర్ పిచాయ్, సో ట్విట్టర్ సీఈఓ ఉన్నారు పరాగ్ అగర్వాల్, సుందర్ పిచాయ్, వీళ్ళందరూ కూడా ఐఐటీలో చదివిన వాళ్ళే. సో పరాగ్ అగర్వాల్ వచ్చి ట్విట్టర్ సీఈఓ మనకి ఐఐటీ బాంబేలో చదివారు. సో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వచ్చి మనకి ఐఐటీ ఖరగ్పూర్లో చదివారు. సో ఇట్లా ఐఐటీ అనేది చాలా పెద్ద ఇన్నోవేషన్ అనమాట. ప్రపంచంలో అతిపెద్ద మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మన వాళ్ళే ఉన్నారు ఐఐటీఎన్స్. సో కాబట్టి ఆ స్టేట్ ఇన్నోవేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి స్కోర్ ఇస్తారు, స్కోర్ని బట్టి టాప్ ర్యాంక్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ టాప్ ర్యాంక్ ఏది వచ్చిందంటే మనకి కర్ణాటక స్టేట్ అనేది టాప్ ర్యాంక్లో వచ్చిందనమాట ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. ఇది నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది మనకి. సో తర్వాత మిస్లేనియస్. సో ఇంకా రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. చిన్న చిన్న కరెంట్ అఫైర్స్ షార్ట్ కట్స్లో క్లియర్గా మీకు క్విక్గా డిస్కస్ చేస్తాను. సో జగదీప్ ధన్కర్. సో జగదీప్ ధన్కర్ వచ్చేసి మనకి 14th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సెలెక్ట్ అయ్యారు. మీకు అందరూ తెలిసిందే, ఎలక్ట్ అయ్యారు ఆయన. ఇప్పుడు మనకి ఇండియాకి 14th వైస్ ప్రెసిడెంట్. సో ద్రౌపది ముర్ము. సో ద్రౌపది ముర్ము వచ్చేసి మనకి 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ద్రౌపది ముర్ము 15th వైస్ ప్రెసిడెంట్, ఈయన వచ్చేసి 14th వైస్ ప్రెసిడెంట్. ద్రౌపది ముర్ము 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈమె వచ్చేసి సంతాల్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి. సో సంతాల్ ట్రైబ్ అనమాట. సో ట్రైబల్ ఉమెన్, ఫస్ట్ ట్రైబల్ ఉమెన్, సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రతిభా పాటిల్ ఫస్ట్. సో తర్వాత హీ ఎర్లియర్ సర్వ్డ్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. సో జగదీప్ ధన్కర్ వచ్చేసి ఇంతకుముందు వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. సో ఈయనకి వచ్చేసి మొత్తం 582 ఓట్స్ వచ్చాయి. అపోజిషన్కి వచ్చేసి 182 వచ్చాయి. అపోజిషన్ క్యాండిడేట్ వచ్చేసి మార్గరెట్ అల్వా. సో మార్గరెట్ అల్వా వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. ఆమెకి 182 ఓట్స్ వస్తే ఈయనకి 528 ఓట్స్ అనేది వచ్చాయన్నమాట. కాబట్టి జగదీప్ ధన్కర్ అనేది మనకి ఉపరాష్ట్రపతి 14వ ఉపరాష్ట్రపతికి ఎన్నికయ్యారు. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్ కూడా పనిచేశారు. సో తర్వాత చూడండి, తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏమున్నాయో. సో ఇక్కడ డాక్టర్ మనకి కలై షెల్వి ఎన్, డాక్టర్ కలై షెల్వి ఎన్ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది సిఎస్ఐఆర్. సో మనకి సెంట్రల్ ఉంది కదా సైన్స్, మనకి దీనికి సంబంధించిన రీసెర్చ్ ఉంటుంది, ఇండియన్ రీసెర్చ్ అని మనకు ఉంటుంది. సో ఈ సిఎస్ఐఆర్కి సంబంధించి మొట్టమొదటి ఉమెన్, ఇంతకుముందు వరకు కూడా అందరూ జెంట్సే ఉన్నారు, మనకు మామూలుగా మేల్సే ఉన్నారు అనమాట ఎక్కువ డైరెక్టర్స్. ఈమె వచ్చేసి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ సిఎస్ఐఆర్కి. ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సిఎస్ఐఆర్ అంటే ద కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట. ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ ఈజ్ రన్ బై ది కన్సోర్టియం ఆఫ్ 38 స్టేట్ రన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్రాస్ ది కంట్రీ. సో మన ఇండియాలోనే ఇది వచ్చేసి లార్జెస్ట్ అతి పెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. సిఎస్ఐఆర్ అనేది మనకి మన ఇండియాలోనే లార్జెస్ట్ రీసెర్చ్ స్టేషన్. దీంట్లో మొత్తం స్టేట్స్ నుంచి మొత్తం చూసుకుంటే 38 స్టేట్ రన్ కన్సోర్టియమ్స్, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నడిపే 38 రన్నింగ్ చేసేటటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట మొత్తం సిఎస్ఆర్లో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డాక్టర్ కలై షెల్వి ఎన్ ఆమె మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ అనమాట సిఎస్ఆర్కి. నెక్స్ట్ ద హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా హాస్ గివెన్ అప్రూవల్ టు ది బయోలాజికల్ కోవర్బిక్స్. సో మీకు చెప్పాను కదా, కోర్బివాక్స్ వ్యాక్సిన్ టు ఏ ప్రికాషనరీ డోస్ ఫర్ అడల్ట్స్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకుని అడల్ట్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ బీన్ ఇన్క్లూడెడ్ అగైన్స్ట్ ది కోవిడ్-19 యూజింగ్ ది కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. సో అంటే ఆల్రెడీ కోవిషీల్డ్, కోవాక్సిన్ ద్వారా మనకి 2 వ్యాక్సిన్స్ అని మనం వేసుకున్నాం కదా, 2 వ్యాక్సిన్స్. సో 2 వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక డోస్ ఇస్తారనమాట. అది వచ్చేసి మనకి కోర్బివాక్స్. ఇది బయోలాజికల్ యొక్క కోర్బివాక్స్. ఇది హెల్త్ మినిస్ట్రీ చెప్తుందనమాట ఇవ్వాలని. ఎవరైనా సరే కోవివాక్సిన్ తీసుకున్న వాళ్ళైనా సరే, కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు సరే. కోవాక్సిన్ ఏంటి? భారత్ బయోటెక్. మనకి కోవాక్సిన్ తయారు చేసింది ఎవరంటే భారత్ బయోటెక్. ఇక్కడ ఇంపార్టెంట్. సో కోవాక్సిన్ వచ్చేసి భారత్ బయోటెక్. కోవిషీల్డ్ వచ్చేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మనకి సీరం ఇన్స్టిట్యూట్లో తయారు చేస్తారు. ఏ డోస్ తీసుకున్నా కూడా కోర్బివాక్స్ డోస్ అయితే ఇస్తారు. ఎవరికంటే అడల్ట్స్కి అనమాట, అడల్ట్స్ ఇండివిజువల్కి ఇస్తారు. ఇంకా ద అడల్ట్ ఇండివిజువల్స్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 18 years. సో ఖచ్చితంగా వాళ్ళు అడల్ట్స్ ఎలా ఉండాలంటే 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో కెన్ నౌ బీ ఆప్ట్ టు గెట్ ఏ కోర్బిక్స్ వ్యాక్సిన్ యాజ్ ఏ ప్రికాషనరీ డోస్. ఒక ప్రికాషనరీ డోస్గా, జాగ్రత్త ఉన్నటువంటి ఒక డోస్గా, ఇది నెక్స్ట్ పాండమిక్ వెళ్లకుండా మళ్ళీ ఇబ్బంది పడకుండా ఒక ప్రికాషనరీ డోస్కి అయితే ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, కోర్బివాక్స్ అంటే ఇది ప్రికాషనరీ డోస్ అనమాట. సో ఆఫ్టర్ ది 2 డోసెస్ అయిపోయిన తర్వాత ఇది ఇస్తారనమాట నీట్గా. ఇందులో కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇద్దరు ఎవరికైనా ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఇది ఇస్తారు. సో తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ డిసైడెడ్ టు బెస్ట్ విత్ ది హైయెస్ట్ ఫ్రెంచ్ సివిలియన్ అవార్డు. సో చీవాలియర్ డి లా లీజియన్ డి హానర్. సో ఇది వచ్చేసి
ఫ్రాన్స్ యొక్క అప్పుడు మనకు భారతరత్న ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటి భారతరత్న. అంటే ఫ్రాన్స్లో వచ్చేసి చీవాలర్ డీలా లీజియన్ డి హానర్ టు ది సీనియర్ కాంగ్రెస్ లీడర్ తిరువనంతపురం ఎంపీ శశి థరూర్. ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఎవరికి ఇచ్చారంటే ఎంపీ శశి థరూర్కి. మన ఎంపీ త్రివేంద్రం నుంచి ఉంటారు కదా తిరువనంతపురం, కేరళలోనే తిరువనంతపురం నుంచి శశి థరూర్ ఎంపీగా ఉంటారు. ఆయనకి మనకి ఈయన వచ్చేసి మనకి లోక్సభ ఎంపీ. ఈయనకి ఫ్రాన్స్ గవర్నమెంట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయితే ఇచ్చిందనమాట ఎవరికి శశి థరూర్కి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టైం ఇచ్చారంటే యూనియన్ కల్చర్ మినిస్ట్రీ ఇక్కడ కల్చర్ మినిస్ట్రీ ఒకటి గూగుల్. సో లాంచ్డ్ ది ఇండియాకి ఉడాన్ ఇనిషియేటివ్. సో ఇండియాకి ఉడాన్ ఇనిషియేటివ్ ఎవరు స్టార్ట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చరు అనే గూగుల్. మనకి గూగుల్ ఉంది కదా రీసెర్చ్ ఇంజిన్. సో గూగుల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వచ్చి స్టార్ట్ చేసింది ఇండియాకి ఉదాన్ అనే ఒక ఇనిషియేటివ్ని. టు ఎయిమింగ్ ఫర్ క్యాప్చరింగ్ ది మైల్ స్టోన్స్ ఆఫ్ ది కంట్రీ హ్యాస్ అచీవ్డ్ ది 75 years ఆఫ్ జెన్సీ ఇండిపెండెన్స్. సో టు ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ కొలాబరేషన్ విత్ ది సెర్చ్ గేట్ గూగుల్ ఎయిమ్స్ ఎట్ ది సెలబ్రేటింగ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ది ఆన్లైన్ రిపాజిటరీ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్టిఫాక్ట్స్. సో మన ఇండియాకి సంబంధించి ఆన్లైన్ యాన్షియల్ మోన్యుమెంట్స్ మనకి సంబంధించి ఉంటాయి కదా, మనకి విగ్రహాలకు సంబంధించినవి కొన్ని మోన్యుమెంట్స్ ఇట్లాంటివన్నీ ఏన్షియన్ టైం ఉంటాయి కదా పాతవి. సో పురాతనకు సంబంధించిన శిల్పాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అవి మొత్తం ప్రపంచం అంతా తెలిసే విధంగా గూగుల్తో మనము ఇదైతే తీసుకున్నాం అనమాట. నీట్గా తీసుకుని గూగుల్తో మినిస్టర్ ఆఫ్ కల్చర్ తీసుకుని వాటి గురించి స్ప్రెడ్ చేస్తున్నాం, వాటి అవేర్నెస్ గురించి క్రియేట్ చేస్తుంది అనమాట. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. ఇస్రో చైర్మన్ ఎవరు? ఇప్పుడు మనకి ఇస్రో చైర్మన్ వచ్చి ఎస్ సోమనాథ్. సో ఎస్ సోమనాథ్ లాంచ్ అవుతుంది ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ స్పేస్ మ్యూజియం స్పార్క్. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన ఫస్ట్ వర్చువల్ స్పేస్ మ్యూజియం వచ్చేసి స్పార్క్. సో టు ఏ పబ్లిక్ యూజ్ సోకాస్ ది డిజిటల్ కంటెంట్ రిలేటెడ్ టు ది డిఫరెంట్ ఇస్రో మిషన్స్ టు ఏ ఇంటరాక్టివ్ మేనర్. ఈ మ్యూజియంలో వచ్చేసి ఇస్రో ఇప్పటివరకు చేసిన మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట కావచ్చు, తర్వాత రోహిణి, మంగళయాను, గగనయాను, ఇంకా మనం చేసేటటువంటి మొత్తం ఎంఎస్ఎల్వి వికాస్ ఇంజిన్, నమ్మినారా తీసుకొచ్చారు వికాస్ ఇంజిన్, తర్వాత ఇంకా ఏమున్నాయి మనకి నావిక్, జీపీఎస్ లాగా మనకి నావిక్, ఇంకా మనకి గగను, ఇవన్నీ కూడా అక్కడ మ్యూజియంలో పెడతారనమాట. పెట్టి అందరూ చూసే విధంగా ఇస్రో కూడా తెలిసే విధంగా ఉంటాయి. సో మనకి ఇస్రో ఫౌండర్ ఎవరు? విక్రమ్ సారాభాయ్. గుర్తుపెట్టుకోండి, విక్రమ్ సారాభాయ్ వచ్చి మనకి ఈ ఇస్రో యొక్క ఫౌండర్ అనమాట. మనకి రాకెట్ లాంచింగ్ సెంటర్ ఇక్కడ ఉంది శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట బే ఆఫ్ బెంగాల్ కోస్ట్లో మనకి ఉంటుంది అనమాట. పులికాట్ లేక్ ఒక ఐలాండ్. సో ఐలాండ్ ఆఫ్ ది పులికాట్ లేక్ శ్రీహరికోట అనేది. సో ఇట్లా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి సో తర్వాత ఏమున్నాయంటే అకార్డింగ్ టు ది యుఎన్, సో యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఇండియాస్ పాపులేషన్ హ్యాస్ ఓన్డ్ ది 7.3% డిజిటల్ కరెన్సీ. సో మన ఇండియాలో వచ్చి మొత్తము మన ఇండియా మొత్తం చూసుకుంటే 7.3% మాత్రమే డిజిటల్ కరెన్సీ అనేది మనకు ఉందన్నమాట. సో నెక్స్ట్ ర్యాంక్డ్ ది 7th ఇన్ ది లిస్ట్ ఆఫ్ టాప్ 20 గ్లోబల్ ఎకనమీస్. సో మొత్తం 20 ఎకనమీస్ తీసుకునే దాంట్లో మనం వచ్చేసి 7th ప్లేస్లో ఉన్నాం. ఇండియా వచ్చేసి 7th ప్లేస్లో ఉంది డిజిటల్ కరెన్సీలో. 7th ప్లేస్లో ఉందన్నమాట ఇండియా. సో మామూలుగా మన ఇండియాలో మొత్తం డిజిటల్ కరెన్సీ తీసుకొస్తున్నారు ఇప్పుడు, డిజిటల్ కరెన్సీ నీట్గా ఇంకా. సో 7.3% ఉందన్నమాట. సో తర్వాత డిజిటల్ కరెన్సీ ఓనర్షిప్ ఆఫ్ ది షేర్ ఆఫ్ పాపులేషన్. సో ఉక్రెయిన్ చూడండి, ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఉక్రెయిన్ టాప్ ది లిస్ట్ విత్ ది 12.7%. చూడండి, ఉక్రెయిన్ యుద్ధంలో ఉంది ఇప్పుడు. సో యుద్ధం తల్లాడుతుంది ఆ కంట్రీ అనేది. సో రష్యా యుద్ధం ప్రకటించింది కదా, ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇక్కడ మొత్తం వచ్చేసి డిజిటల్ కరెన్సీ ఎక్కువ ఎక్కడ ఉందంటే ప్రపంచంలో ఈ 20 ఎకనమీస్లో ఉక్రెయిన్ దగ్గర హైయెస్ట్ ఉందన్నమాట. మొత్తం వచ్చేసి 12.7%. సెకండ్ ఎక్కడ ఉంది? రష్యా దగ్గర ఉంది. రష్యా దగ్గర 11.9%, వెనిజులా దగ్గర 10.3%, సింగపూర్ దగ్గర 9.4%, కెన్యా దగ్గర 8.5%, యుఎస్ దగ్గర 8.3%. కెన్యా చూడండి, కెన్యా యుఎస్ కంటే ముందు డిజిటల్ కరెన్సీ ఓనర్షిప్లో 8.5% ఉంది. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎవరి ప్రకారం తీసుకుంటే యుఎన్ఓ అంటే మనకి ఐక్యరాజ్య సమితి ప్రకారం తీసుకున్నారు. ఇండియాలో మొత్తం 7.3% అనేది 7th పొజిషన్లో ఉంది. టాప్ ఏది ఉంది? ఉక్రెయిన్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ రష్యా ఉంది. ఇవి ఇంపార్టెంట్. సో తర్వాత లాస్ట్ ఇవాళ మన వీక్లీ కరెంట్ అఫైర్స్లో లాస్ట్ వచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ 15th ఆగస్ట్ మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుగుతుంది. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సో అంటే మనకి 75 years అయింది. సో మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మనం వచ్చేసి. సో అబ్జర్వ్ ఎట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. ద ఇండిపెండెన్స్ ఆఫ్ డే 2020 is special for India compared to the 75 years of independence. To celebrate the 75 years of independence, the government of India has started the initiative ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సో మనకి మొత్తం వచ్చి ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని ప్రపంచ స్థాయిలో అన్ని దేశాల్లో కూడా మన ఇండియన్స్ జరుపుకుంటూ ఉన్నారు. సో మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. కాబట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో మీరు చేయాల్సింది మోడర్న్ ఇండియాలో ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి చదవండి, చాలా ఇంపార్టెంట్.
హిస్టరీ మొత్తం మీద ఏన్షియంట్ మిడివల్ కంటే కూడా మోడర్న్ ఇండియాలోనే ఎక్కువ వెయిటేజ్ ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి దీనికి సంబంధించిన అన్ని కూడా క్లియర్ కట్గా చూడండి. ఇప్పుడు మనం జరుపుకునేది 75th ఇండిపెండెన్స్ అనమాట, ఇండిపెండెన్స్ డే. సో కాబట్టి క్లియర్ కట్గా వీటికి అన్ని క్లియర్ కట్గా చూసుకోండి. సో ఇవి వచ్చేసి మీకు కంప్లీట్గా వీక్లీ డైలీ కరెంట్ అఫైర్స్ అనమాట. వీక్లీ కరెంట్ అఫైర్స్ సమ్మరీ. ఒక వీక్లీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సమ్మరీ బాగా ఇంపార్టెంట్ ఉండి ఎగ్జామినేషన్కి మీకు ఏవైతే ప్రిడిక్టబుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, బాగా ఇంపార్టెంట్ అయ్యి మీకు ఎగ్జామినేషన్కి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయి, ఒకటి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కావచ్చు, పర్స్పెక్టివ్లో కానీ స్టేట్ పీసెస్ మీకు ఏబీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇట్లా నేను ప్రతి వీక్ మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేది అందిస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వీక్లీకి సంబంధించిన సమ్మరీ. సో ఇది కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.